హాయ్ నండి సతీష్. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. ఆ టాస్క్ ఎట్లా అయింది, వీళ్ళ డిస్కషన్ ఎట్లా అయింది చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో చూసే ముందే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే మీకేమనిపించింది కూడా మెసేజ్ పెట్టండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే విశ్వక్సేన్ హీరో ఉన్నాడు కదా, ఆయన మెకానిక్ రాకి ఆయన కొత్త మూవీ ప్రమోషన్ కోసం కూడా లోపలికి హౌస్లోకి వెళ్తాడు. ఏకంగా గార్డెన్ ఏరియాలోకి ఒక ఆటోతో వెళ్ళి రైమన్ రౌండ్లు కొట్టుకుంటూ అలాగే హౌస్ మేట్స్తో కాసేపు చిట్ చాట్ చేసి అక్కడే తిని భోజనం అది చేసి కూడా బయటకు వస్తాడు. ఇది ఒక అప్డేట్ మనం చూడబోతున్నాం. ఇది ఫస్ట్ మన ఎక్స్క్లూజివ్ అప్డేట్ అనుకుంటున్నా. అట్లాగే ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడే షేర్ చేసుకుంటా. అన్నింటికంటే ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మెగా చీఫ్ టాస్క్లు నడుస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ రోజుకైతే 5గురు సెలెక్ట్ అయ్యారు కదా. ఈ 5గురులో ఎవరు మెగా చీఫ్ అవ్వాలి అనే జాతకాన్ని గౌతమ్ చేతిలో పెట్టాడు బిగ్ బాస్. మరి ఏం టాస్క్ ఇచ్చాడు? తాడుపట్టు ఉడుంపట్టు ఇలాంటి టైప్లో ఒక టాస్క్ అయితే ఇచ్చాడు. హైలైట్ టాస్క్ అది. మరి ఎవరిని ఉంచాలి, ఎవరిని పక్కకి తెప్పించాలి అంతా ఆయన చేతిలో ఉంది. ఆ జాతకం ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో అయిపోయిన వెంటనే జర్నలిస్ట్ అతిథిలో ఫుల్ డీటెయిల్గా అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ టాస్క్. అది చాలా బాగుంటుంది. అది కూడా మర్చిపోకుండా చూడండి. అట్లాగే ఇంకోటి ఏంటి, ఈ ఎపిసోడ్లో నిఖిల్ యష్మి డిస్కషన్ చూస్తే నిజంగా జరగాల్సిందంతా జరిగిపోయాక, చేయాల్సిందంతా చేసేసాక, చేతులు గాలేక ఆకులు పడితే పట్టొచ్చు. కానీ మరి ఇలాగా మహా నటుల్లో ఉన్నాయి వీళ్ళ మాటలు చూస్తే. మహా ముదిరిపోయిన నటుల్లో కనిపించింది. జెన్యున్గా సింపుల్గా ఓకే ఫీలింగ్ వచ్చింది. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. కాకపోతే ఈ రకమైన కంటెంట్ ఇద్దాం అనుకున్నా, అలా అయ్యింది. ఇలా ఒక్క ముక్కలో తెగ్గొట్టేసే దానికి ఏం ప్రూవ్ చేయాలని ఇంకా పదే డిస్కషన్. బహుశా ఈ ఉన్న 3 వారాల హౌస్లో ఉన్నంతసేపు ఇక మసిపూసి మారడికాయ చేద్దాం అన్న లెక్క ఇలాగే ప్రయత్నం చేస్తారని అనిపించే. ఎందుకంటే 74 కెమెరాల మధ్య అందరం చూసాం. ఆమెకు డ్రీమ్ వచ్చింది అనింది. ఆయనకు కూడా ఫీలింగ్ వచ్చింది, జలస్ వచ్చింది, ఆమె కళ వచ్చింది, అతనికి అసూయ వచ్చింది. సో ఆమె కూడా ఒక సకల కళా వల్లభిలాగా ఆమె చేస్తే ఇతరు కూడా సకల కళా వల్లభులాగా ఇప్పుడేమో చేస్తూ ఉన్నారు. మెయిన్ ఏంటంటే సీత చెప్పిన డైలాగులకి ట్రాప్, నువ్వు స్ట్రాంగ్ విమెన్ ఎఫెక్ట్ అయిపోతున్నారు, గేమ్ పాడైపోతుంది, నువ్వు ట్రాప్ చేస్తున్నావు, నువ్వు గేమ్లో పాడొద్దని చెప్పడంతో బాగా ఎఫెక్ట్ అయిపోయాడు. ఇక్కడ ఆవిడ ఉద్దేశం కూడా, సీత ఉద్దేశం కూడా ఏంటి అక్కడ ట్రాప్ అంటే స్ట్రాంగ్ ఉమెన్ అనుకున్న వాళ్ళని ఇతని మాటలతో, ఇతని మైండ్ గేమ్తో ఒక రకంగా ఐస్ చేసేస్తాడని లాగా చెప్పుకొచ్చింది ఆవిడ. మెస్మరైజ్ చేసేస్తాడు. దానివల్ల ఏమైతే ఇప్పుడు సోనియా కానీ, సీత కానీ, యష్మి కానీ ఆట వదిలేసి ఆయన జట్టు కట్టి ఆయన జట్టులో భాగంగా ఫ్రెండ్షిప్, ఒక పాజిటివ్ వైబ్ ఇచ్చి మనవడు అనే ఫీలింగ్లో అది ఆర్గానిక్గా వస్తే సరే. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్లో ఆర్గానిక్గా వస్తాయి. వచ్చేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ కోసం పాజిటివ్ వైబ్ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడేంటి, కేవలం ఇతడు అమ్మో వీళ్ళు గట్టిగా స్ట్రాంగ్గా ఆడేస్తారు, వీళ్ళతో మనకి ఇబ్బంది ఉంటుంది, ముందు మన ఆటలో ముందుకు వెళ్ళాలంటే సో అలా మెల్లగా స్నేహం చేసుకుందాం ఇట్లా చేస్తాడు. అది ఆయన గేము. ఆ గేమ్ వల్ల మన ఆటకి ఎఫెక్ట్ అవుతుంది. మనం ఆట వదిలేస్తాం, ఇంకా ఆయనతో దోస్తానం కట్టుకుని పోతాం అని లెక్క చెప్పింది. ఈ భయం ఏమవుతుందంటే వాళ్ళ ఉన్న ఫైర్ అంతా లాగేస్తున్నాడు అనేది ఆవిడ ఉద్దేశంతో చెప్పింది. ఇప్పుడు అలాగనే సోనియా సీతది ఒక గేమ్ ఒక రకంగా ఎఫెక్ట్ అయితే, యష్మిది వేరే. ఆవిడకి మళ్ళీ వేరే దగ్గర డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు సోనియా మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతా. సోనియా అంటే చాలా ఆవేశంగా, చాలా వేడిగా డి అంటే డి అన్నట్టే వచ్చింది. చప్పుడు ఇతను ఫ్రెండ్షిప్ అనేసరికి మొత్తం చల్లారిపోయి డీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా ఐస్ గడ్డలాగా అయిపోయి, ఆ తర్వాత మరి ఇంకా ఎంత ఫైర్ వద్దామన్నా ఐస్ కరిగి ఆవిడ బయటకు వచ్చింది తప్ప మళ్ళీ ఆ ఫైర్ రాకుండా అంతలా ఫ్రెండ్షిప్తో ఆ గేమ్లో ఎఫెక్ట్ అయిపోయింది ఆవిడ. అట్లాగే సీత కూడా మీరు గమనిస్తే మొదటి 3-4 వారాలు ఏంది ఈయన డామినేషన్ ఏంటి, ప్రతిదారిలో దూరిపోతాడు, అయినా పైగా ఇదేం పర్సనాలిటీ, ఫస్ట్ అంతా ఫుల్ డామినేషన్, అన్నింటిలో వేలు పెట్టేవాడు, అన్నింటికి లీడర్షిప్ లాగా ఇనిషియేటివ్ తీసుకొని డామినేషన్ చేసేవాడు అని చెప్పేది. తర్వాత ఏంటి ఇప్పుడు సోనియాతో ఫ్రెండ్షిప్ అయిన తర్వాత అసలు ఇదేం పర్సనాలిటీ, ఇలా ఏంటి, నీకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండదా, నీకంటూ ఒక స్ట్రాటజీ ఉండదా, అక్కడికి వెళ్ళి ఆవిడేది చెబితే అదే చెబుతుంది అంటే ఆవిడ కూడా గట్టిగా రియాక్ట్ అయింది. రైవల్రీ వచ్చేసరికి అప్పుడు కూడా సోనియానే చెప్పింది, అరే నీ మీద చాలా గుర్రుగా ఉన్నారా, చాలా ఆవేశంగా ఉన్నారా, మెల్లగా ఫ్రెండ్షిప్ చేసుకో, నీ వైపు తిప్పుకో అని లెక్క. అప్పటికి సోనియా సేమ్ సలహా ఇస్తే, కానీ అంతకు ముందే అదే సలహా అదే ఫార్ములా సోనియా విషయంలో నేను అప్లై చేసాడము. ఈ అమ్మాయి గ్రూప్ గేమ్ అంటుంది, లాస్ట్ సీజన్ మొత్తం ఫసక్ అయిపోయింది, బాగా బ్యాడ్ అయిపోతాం ఆడియన్స్ దృష్టిలో, గ్రూప్ గేమ్ అనేది పోయిందంటే సో ఇక్కడే కంట్రోల్ చేసేయాలని ఫ్రెండ్షిప్తో వెళ్ళాడు. ఆ రకంగా వీళ్ళిద్దరూ చాలా ఫైర్తో చాలా స్పీడ్గా వచ్చారు. రైవల్రీతో కొనసాగిద్దాం, ఖచ్చితంగా డూ ఆర్ డై అన్నట్టు ఆడదాం, తాడేపేడే తేల్చుకుందాం, కప్ కోసం వచ్చాం, కప్ మీద పోదాం వల్ల అలా స్ట్రాంగ్ ఉమెన్గా ఆడుతున్న దశలో ఇతరు మైండ్ గేమ్, ఇతరు స్ట్రాటజీలు, ఇతరు ఏంటంటే సన్నాయి నొక్కులు డైరెక్ట్ కాకుండా అదొక టైప్ మైండ్ గేమ్. ఆ ఫ్రెండ్షిప్ చేసరికి వాళ్ళు బెండ్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు సోనియా ఎట్లా ఉండేది అప్పుడు స్టార్టింగ్లో, తోక తొక్కిన తాచులా బుసలు కొట్టింది. ఆవిడ ఇలా బుసలు కొట్టగానే ఇతనేంటి ఆ బోర ఊదాడు, పాములకి బోత్తు ఊతారు కదా, అట్లా ఫ్రెండ్షిప్ అనే బోర ఊదడంతో అలా చల్లబడిపోయి బుస్సును కొట్టడం, ఇతను ఎలాగా ఊదడం, నాదస్వరం ఏమన్నా నాగస్వరం సంథింగ్, అది ఎట్లా బోర ఊదడం, వాళ్ళు బుస కొట్టడం ఇతను ఊదడం, అది బుస కొట్టడం అలా చల్లబడిపోయారు, పడుకోబెట్టేసారు. అలా వాళ్ళ వాటికి వాళ్ళ గేమ్కి ఎఫెక్ట్ అయిపోయింది. అది
సో ఇప్పుడేంటి ఇది ఎవరికైనా బిగ్ బాస్ ఈ సీజన్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వరకు, లైవ్ చూసే వాళ్ళకి, ఎపిసోడ్ చూసే వాళ్ళకి, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి అందరికీ అర్థమైంది. కానీ ఎవరికి అర్థం కాదంటే నిఖిల్ పిఆర్కి ఏమాత్రం అర్థం కాదు. ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇక్కడ సీతా సోనియా డి అంటే ఇప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేసేదంటే గౌతమ్ పిఆర్ ఒక మెసేజ్ పెడతారు, పెట్టండి మంచిదే కదా, ఎక్కువ మెసేజ్లు పెడితే ఎక్కువ రీచ్ కూడా ఉంటుంది, అది కూడా మంచిదే. అయితే ఇక్కడ సోనియా సీత డి అన్నట్టు ఉండేవారు హౌస్లో. బట్ అక్కడ యశ్వి గేమ్ వేరు. ఆమె దువ్వింది, ఆమెకు కళ వచ్చింది, ఇతనికి జలస్ వచ్చింది, నాకు ఆ ఫీలింగ్ వచ్చింది, ఈ ఫీలింగ్ వచ్చింది, ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే బాగుండేది, ఎంతసేపు ఆవిడ ఆట చెడగొట్టుకుని ఆవిడంతా ఆవిడ అట్లా వచ్చింది, ఇతనికి కూడా హగ్ ఇవ్వడం, బొగ్గ గీలడం, ఇలా చేసుకుంటూ చేసుకొచ్చారు. సో ఇంత ఇది అయ్యే బదులు అంతా చూసాం కదా ఆమెకి ఫీలింగ్స్. సో సింపుల్గా ఒక మాటలో ఒప్పేసుకుంటూ అయిపోయేదానికి ఇంకెంతసేపు ఇప్పుడు వాళ్ళు అనుకోవడం, పదే మాటలు పెట్టుకుని, డిస్కషన్లు పెట్టుకొని ఎందుకు ఇవి ఇంకా కొనసాగించి ఎవరు ఎన్ని చెప్పినా ఎంతసేపు అబ్బే అస్సలు పొరపాటును కూడా జరగలేదు, నాకు ఆ ఫీలింగే లేదే అని ఈవిడ మహానటిలో యాక్టింగ్ చేయడం, ఆయన కూడా దానికి అబ్బాయి నాకు కూడా ఇద్దరూ కలిచారు, ఆ చప్పట్లు వచ్చి ఆ సౌండ్ మనం విన్నాం, చూసాం, మళ్ళీ ఇప్పుడు కాదు లేదు కూడదని ఇంకెందుకు, అయిపోయింది అది అయిపోయింది. ఇప్పుడు వెనక్కి తీసుకోలేరు, ఆ సీన్లన్నీ వెనక్కి తీయలేరు, మళ్ళీ హౌస్ నుంచి బయటికి వెళ్ళాక అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు బాధపడుతున్నారు, బాధపడి ఇంకా కొనసాగించే బదులు వదిలేయడమే. గతం ఆడియన్స్ కూడా అన్ని మర్చిపోతారు. ఎంత పెద్దగా బ్లండర్స్ చేశారు, మిస్టేక్స్ చేశారు, ఫౌల్ గేమ్ ఆడారు, రాంగ్ గేమ్ ఆడారు అయినా సరే ఖచ్చితంగా మర్చిపోతారు. ఇలా రోజు ఇదే దీని మీద పదే డిస్కషన్లు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తూనే ఉంటుంది. ఇంకా మళ్ళీ ఆడియన్స్గా ఫ్రస్ట్రేషన్, ఊరు చేసిందంతా చేసి మళ్ళీ ఇదేంద్ర నాయన ఈ సురభ నాటకాలు ఎందుకు అవసరమా, ఆపండి హరిశ్చంద్ర డ్రామాలు అనే మాదిరిగా ఉంటుంది ఇంకా. సో కాకపోతే అక్కడ ఆమె నా ఫ్రెండ్స్, మా డాడీ హర్ట్ అయ్యి ఉంటారంటే, సో అది ముందు ఆలోచించుకోవాలి. ఇక్కడ పార్ట్ ఆఫ్ గేమ్లో అవన్నీ కాకుండా ఓకే ఫీలింగ్స్ ఉండొచ్చు, ఎమోషన్స్ ఉండొచ్చు, అన్నీ కాదనట్లే, రియల్ ఎమోషన్సే కావచ్చు. కాకపోతే మళ్ళీ అవి జరగలేదు, అవ్వలేదు, కుదరలేదు, అది కూడా కల అన్నట్టుగా ఈ కవరింగ్ ఇవ్వకపోతేనే బెటర్. అట్టుగా ఆయన కూడా ఏంటి, మరి అమ్మాయి చెప్పింది కదా స్టేజ్ మీద కూడా వెళ్ళేటప్పుడు హస్బెండ్ మెటీరియల్ అనేది కదా, ఎవరేమనుకున్న ముఖం మీద చెప్పి అంటే మరి అదేందుకు గుర్తులే, ఎవరేమనుకున్న ముఖం మీద చెప్పి అంటే అది చెప్పలేడు కదా. మొన్న వచ్చినప్పుడు కూడా మణికంఠ కానీ వీళ్ళందరూ సోనియా, మణికంఠ, ఈ సీత వాళ్ళకి ఆయనకి చెప్పింది అదే, ఆయన నామినేషన్ చేసిన వాళ్ళు కూడా చెప్పింది అదే, ట్రాన్స్పరెన్సీ కావాలి, మాస్క్ వద్దు, ఫిల్టర్ వద్దు, ఓపెన్ అగ్రెషన్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వద్దు, నీకు ఏది అనిపిస్తే అది చెప్పే, రైట్ ఆర్ రాంగ్, నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీ అని చెప్పారు. బట్ హస్బెండ్ మెటీరియల్ అనిందంటే హౌస్లో ఉండేప్పుడు ఆవిడకి అలా కనిపించింది, ఆ బయటకు పోయినాక ఎందుకంటే తానా అంటే తందానే అన్నట్టు ఉన్నాడు కనుక అలా కనిపించి ఉండొచ్చు ఆవిడకి కూడా. బయటకు పోయాక ఎపిసోడ్లు అన్నీ చూస్తే మొత్తం సీన్ చూస్తే ఆవిడకి అర్థమైంది, అందే చెప్పింది. సో మళ్ళీ ఇక్కడ కొద్దిగా చెప్పడం చెప్పాడు, నాకు ఇక్కడ కొందరు తెలుసు, తొక్కేయాలని కాదు, ఆ ఓటు వేసిన వాళ్ళకి అందరికి థ్యాంక్స్ వెళ్ళిపోవాలనిపిస్తుంది, అలాగని గివప్ కాదు, నాకు ఓటు వేయకండి అనే ఆ మణికంఠ వాళ్ళు చెప్పినంత స్ట్రాంగ్ అయితే చెప్పలేదు, నాకైతే అలాగ అనిపించలే, ఏదో చెప్పాలి కాబట్టి అలా చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే మళ్ళీ వెంటనే నబిల్ పృథ్వీ కూడా వచ్చి ఆ గ్రూపిజం అని ప్రేరణకు చెప్పారంటే ఇది ఇతను కూడా చెప్పారు కదా, మీ ముగ్గురు మీ బొట్టు పెట్టి మరి చెప్పారు కదా, ఇంకేం చెప్పాలి అంతకంటే, అంత ఓపెన్గా అల్లాడిపోయారు కదా, షేక్ అయిపోయారు కదా, షివరింగ్ వచ్చింది కదా దెబ్బతో. మళ్ళీ నబీల్ ఏదో కంటి చూపుతో కొద్దిగా ఆదర్చాలు మరి డల్ అయిపోయినట్టున్నాడు, లో అయిపోయినట్టున్నాక చెప్పారు, సరే స్టార్ట్ చేయి, ఆవిడ ఒపీనియన్ ఆవిడదని, ఆవిడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పింది క్లియర్గా. ఒక శేఖర భాష ఆయన ఆడుతున్నాడు, మీ వల్ల ఆయనకి ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పాడు, మిగతా అందరూ గ్రూపిజం అనే చెప్పుకుంటూ వచ్చారు. సో ఇంకా అర్థం కాకపోతే అట్లా మళ్ళీ తర్వాత సరే అపాలజీస్ అన్నాడు, సరే ఎన్నాళ్ళు ఉంచారంటే ఏదో ఒక కారణం ఉంది కదా, ఉంటాను, ఆడతాను, కప్పుతూనే వెళ్తాను, మంచిగా ప్రూవ్ చేసుకుంటూ ఓకే ఆల్ ది బెస్ట్ అనేది ఆడియన్స్ కూడా అంటారు. సరే మిస్టేక్స్ అటు ఇటు జరుగుతూ ఉంటాయి, కాకపోతే మళ్ళీ దాన్ని ఓ రోజు ఏదో చేద్దాం అన్నట్టు కాకుండా వదిలేస్తే అయిపోయి. సరే నెక్స్ట్ వన్ ఇక గౌతమ్ కృష్ణ కూడా అక్కడ కెమెరాతో మాట్లాడుతూ ఉంటాడు కదా, టాప్ 5లో పెడితే జీర్ణించుకోలేకపోతున్నారు కొందరు. విష్ణు మొహం మీద అడిగేసింది, ఏం ఆడుతున్నావు, నిన్నేలా టాప్ 5లో పెట్టేశారు అంటే అక్కడ ఇంకొక మాట కూడా ఉంటాడు, చెల్లే కదా టాప్ 1లో పెట్టింది, నేను పెట్టమన్నాను అని కూడా లైవ్లో మాట్లాడుతాడు, అది మనకి ఇక్కడ చూపించాల. అయితే నచ్చడానికి చాలా కారణాలు ఉంటాయి, నచ్చడం తప్ప అని అడుగుతూ ఉంటాడు. అలాగే ఇప్పుడేంటి పేరెంట్స్ చెప్పారని అబద్ధపు ప్రేమలు, అబద్ధపు బాండ్స్, అబద్ధపు ఫ్రెండ్షిప్లు ఇవన్నీ అంటే సహజం. మరి నీది మిస్టేక్ జరుగుతుంది అనేటప్పుడు ఇంకా ఎవరైనా చేయడానికి చూడరు కదా, ట్రై చేస్తారు మార్చుకునేదానికి. అది మళ్ళీ కొంత వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పట్టింది. అయితే ఇక్కడ ఆ ఏడుపు అనేది ఏంటంటే హౌస్లోనే జీర్ణించుకోలేకపోతున్నా, హౌస్లోనే కదా హౌస్ బయట కూడా జీర్ణించుకోలేక ఏంటి తెలుగు ట్యాగ్ చేస్తారా అంటే వాళ్ళకు ఉండొచ్చు, కన్నడ సోషల్ మీడియా మొత్తం హోరెత్తించవచ్చు, మన కన్నడ వాళ్ళు ఇక్కడ ఉంటే అది తప్ప, అది నేరమా? వాళ్ళకు ఉండబట్టే కదా వాళ్ళ గ్రూప్ అయ్యింది కూడా కేవలం ఆ భాషా ప్రాతిపదికనే. మొన్న ఆయన శేఖర భాష కూడా చెప్పింది అదే, ఆ ఉద్దేశంతోనే. మీకు అర్థం కావట్లే, మీకు ఎలా చెబితే అర్థమవుతుంది, అర్థం చేసుకోండి. లాంగ్వేజ్ అన్నారు, ఇలా
ఈ రకరకాల ఫీలింగ్స్తో వస్తాను అవన్నీ అర్థం చేసుకున్నాను కూడా చెప్పాడు. సో అయితే గౌతమ్ ఒక రకంగా చాలా అదృష్టవంతుడు. ఎప్పుడో ఏడవ నిజంగా అలాగ అనుకుంటే టాప్ 5లోకి ఏంటి టైటిలే తెచ్చేవాళ్ళు కదా ఫస్ట్ నుంచి. ఓన్లీ తెలుగు వాళ్ళే టాప్ 5 ఉండాలి, టైటిల్ విన్నర్ అవ్వాలి, విన్నరు రన్నర్ అన్నీ. బట్ ఆ ఫీలింగ్ లేదు. కాకపోతే అది కూడా మైండ్ గేమ్, అది కూడా స్ట్రాటజీ. మీరు ఎంత నేరో మైండ్ సార్ తెలుగు పీపుల్ పక్కన ఓర్చుకోలేరా, మనం భారతీయులం కదా లెక్క. మరి అలా భారతీయులను ఫీలింగ్తో ఏకమవ్వలేదు. భారతీయులను ఫీలింగ్తో ఏకమైతే ఒక ఆదిత్యభూము, ఒక నయనిక, ఒక నబీలు, ఒక విష్ణుప్రియ, ఇలా ఒక 5 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎటు పాన్ ఇండియా బిగ్ బాస్ కింద స్టార్ట్ అయింది కనుక వీళ్ళు అందరూ కలిపి అయ్యింటే భారతీయుల గ్రూప్ అనేవాళ్ళు. అప్పుడు అట్టగాదే కేవలం కన్నడ బేస్ చేసుకుని అయ్యారు కనుక కన్నడ బ్యాచ్ కే బ్యాచ్ అని అయ్యింది. ఇది మెయిన్ లాజిక్. ఇది ఎట్లా మిస్ అవుతారు? అందరం భారతీయులను బయట ప్రచారం చేసి హడావిడి చేస్తాం, కానీ అది కాదే. వాళ్ళు భారతీయులు మన గ్రూప్ అయ్యారా? భారతీయులు అయితే ఇప్పుడు 5 భాషల నుంచి వచ్చారు. ఒరిస్సా నుంచి ఒక ఆమె, యూపీ నుంచి ఒక ఆయన, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, కన్నడ నుంచి 5గురు కలిపి అయితే అప్పుడు ఇండియన్స్ గ్రూప్ అనొచ్చు. అట్లా కాలేదు కదా. అలాగైతే ఎందుకు అలాగైనా గ్రూపే. కాకపోతే ఇక్కడ తెలుగు కన్నడ అనేటప్పుడు భారతీయులను తెస్తున్నారు కదా, అప్పుడు నేను చెప్పేది. సో ఎలాగైనా గ్రూపే. ఇక్కడ ఈ గ్రూప్ అవ్వడానికి కారణం ఏంటంటే కన్నడ. ఆ నలుగురు అయ్యారు కదా, మిగతా వాళ్ళు ఎందుకు అవ్వలేకపోయారు ఆ గ్రూప్ కింద? వీళ్ళు ఇప్పుడు ర్యాట్, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఈ ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ వీళ్ళది ర్యాట్. సో ఇట్లా అయితే ఆయన అదృష్టవంతుడు. ఎందుకంటే 7వ వారం అవుట్ అయిపోవలసిన ఆయన ఇప్పుడు ఉండి ఆ ఫైర్ వల్ల అది బాగా ప్లస్ అయ్యింది. ఆ గ్రూప్ ఏదైనా హైలైట్ చేయబట్టి లేకపోతే మొత్తం గేమ్ చేంజ్ చేస్తాడు. పొజిషన్లు కూడా తారుమారయ్యాయి. లేదంటే ఆ నిఖిల్ పొజిషన్ ఉండే ఒక నబీలు మాత్రం ఉండి మిగతా అలాగే నలుగురు వచ్చేసేవాళ్ళు. ఆ మాదిరిగా ఉండేది ఇంకా టాప్ 5లోకి. ఇప్పుడు ఈయన ఏకంగా ప్రస్తుతానికైతే పక్కగా టాప్ 2లోకి వచ్చేసే పరిస్థితి వచ్చింది. సో లక్కీ, చాలా చాలా లక్కీ అని చెప్పాలి. ఇంకా ముందు ఎలా ఉంటుంది కానీ ప్రస్తుతానికి బెటర్, అప్పుడు వెళ్ళిపోవలసింది. అయితే ఇక్కడ ఇంకోటి చెప్పొచ్చేది ఏంటంటే విష్ణుప్రియ ముఖం మీద చెప్పేసింది అని బాధపడుతున్నాడు. అయితే ఇక్కడ క్లారిటీ ఏమంటే విష్ణుప్రియ ఎవరికైనా ఏదైనా ముఖం మీద అనేయచ్చు, ఏదైనా చెప్పేయచ్చు, ఎలాగైనా చెప్పేయచ్చు. ఇప్పుడు ఆమె ఏమంటుంది అక్కడ అవినాష్ వాళ్ళ విషయంలో, అవినాష్ పని గురించి చెప్పేటప్పుడు బుసలు కొట్టేస్తుంది. నాకు ఎలా చెబుతావా? నా ఆవేశానికి అడ్డుకట్ట వేసేస్తావా? నా ఫీలింగ్స్ని ఓపెన్ చేయనవ్వా? నా ఎమోషన్ కంట్రోల్ చేసేస్తావా? ఇక్కడ అడ్డంగా గోడలు డాములు కట్టేస్తావా? ఆ ప్రవాహాన్ని కొట్టుకుపోవాలి కానీ ఆ లెక్క చిందులు దొక్కేసింది. అంటే నీ ఫీలింగ్స్కి, నీ ఎమోషన్స్కి నీకు అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, బట్ నువ్వు ఇవ్వక్కర్లేదా? ఇప్పుడు మీరు ఒక రెస్పెక్ట్ కోరుకునేటప్పుడు అవతల కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను కోరుకునేటప్పుడు కూడా అంతే, అట్లాగే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఈమె మాత్రం ఎగ్జాంపుల్ ఇది. అవినాష్ పని చెబితే నామినేట్ చేసుకున్న నామినేషన్ అంటే ఆవిడకి పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే వందలో ఎన్నోసార్లు అయ్యాను, ఈసారి కూడా అయితే నాకు కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కోసం వాళ్ళు వేస్తానంటే ఒక స్టేట్మెంట్ కూడా గత వారం చూసాం. ఓకే, అయితే నాకు చెప్పకండి అంటే రోహిణి చిన్నదానికి ఎందుకు నామినేషన్ వరకు, ఆ బండ ఏదో క్లీన్ చేయడం కోసం దానికోసం నామినేషన్ వరకు వెళ్తారా? ఎందుకంటే నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్ నాకు ఎలా కంట్రోల్ చేసేస్తావు? నన్ను ఓపెన్ అప్ నువ్వు, నాకు అడ్డుకట్టకు వెయ్యిక అని బుసలు కొట్టేసింది. మరి అలాంటప్పుడు ఈవిడ వెళ్ళి ఆయనకి నువ్వేం పీకుతున్నావు, నువ్వు ఎలా టాప్ 5 అయిపోయావు, నీకు ఎవరు ఓట్లు వేసేస్తున్నారు, నేను ఎందుకు టాప్ 5లో పెట్టేసి అడిగేయచ్చా అంటే మళ్ళీ ఇదే విషయం అడిగారంట. అంటే నాది నత్తి బ్రెయిన్ కదా సార్, ఏదో అనుభవం ఏదో అనే సార్, అంటే నేను ఎడ్డి కదా సార్ ఇలా చెబుతుంది. వాస్తవానికి పోల్చుకుంటే ఆయన ఆటతో పోల్చుకుంటే ఈవిడ ఆట ఏముంది? ఎంతసేపు బెల్లం మీద ఈగల వాళ్ళేట్టుగా ఆయన వాలిపోవడం ఇదే కదా. ఇప్పుడు గౌతమ్ అంటే ఆయన ఎమోషన్ ఉంది, ఆ ఫైర్ ఉంది, సోలో గేమ్ ఆడుతున్నాడు, నామినేషన్లో అదిరిపోయే పాయింట్స్ పడతా ఉన్నాడు. ఈయనకి ఎవరు చేసినా గట్టిగా డిఫెండ్ చేస్తున్నాడు, ఇతను అవతల వాళ్ళని చేసిన గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ పాయింట్స్తో లాక్ చేస్తున్నాడు. అంత ఫుల్ క్లారిటీతో, ఒక ఎమోషనల్తో, మెయిన్ ఏంటంటే సింగిల్గా ఆడుకుంటూ వెళ్తున్నాడు ఆయన. సో అలా దూసుకుపోతున్న ఆయనకి, ఆయన ప్రవాహంలో వెళ్తున్నాడు. ఇప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీతో మొన్న వచ్చారు ఎంతమంది పెట్టారంటే ఆయన కూడా ఊహించుకోలే. సరే వాళ్ళ బ్రదర్ వచ్చాడు చెప్పాడంటే ఎవరి కోసం అలాగే చెబుతాను, కొంత 50-50 అనిపించుకున్నా ఎంతమంది వచ్చి టాప్ 5లో పెట్టేసరికి ముగ్గురు ఏకంగా టాప్ 1లో పెట్టారు, మిగతా వాళ్ళు కూడా సెకండ్ థర్డ్ అట్లా పెట్టేసరికి ఎవరికైనా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలా పోతా ఉన్నాం, అలా వెళ్తా ఉన్నోడికి ఎంత డిమోటివేట్ అయిపోతారు. మొహమ్మద్కు నీకు ఎలా పెట్టారు బాబు, నువ్వేంద్ర నాయన అన్నట్టు చెబితే ఏమవుతారు, ఎంత డిమోటివేట్ అవుతారు అంటే ఈమె వెళ్ళి ఎవరికి ఏదైనా చెప్పేయచ్చు, అనేయచ్చు, ఎవడి ప్రవాహానికి అడ్డు వేసేయచ్చు, పూచుకు పొలలా తీసి పడేయచ్చు. బట్ ఈవిడికి మాత్రం ఎందుకమ్మా కిచెన్ గురించి చిన్న విషయానికి నామినేషన్ కంటే నువ్వు నన్ను అడ్డకో, ఆపుకో, నా ఆవేశాన్ని చల్లార్చుకో, నా ఎమోషన్స్తో ఆడుకోకు, ఇదా ఆయన సింపుల్గా అనేదానికి. నన్ను బయటికి రానేయి, నా ఫీలింగ్స్ రానేయి, నన్ను కరెక్ట్ చేయకు. ఎవరు చేశారు? కరెక్ట్ చెయ్యాలనుకున్న వాళ్ళు రాయి తీసి వాళ్ళు పళ్ళు రాలగొట్టుకున్నట్టు అయింది. నేను కరెక్ట్ చేయాలనుకున్నాడు, అది జరగదమ్మా అనే విషయం అందరికీ అర్థమైపోయా. నువ్వు నీలాగే ఉంటావని. అంటే ఈవిడ ఎంత ఇష్యూ చేయొచ్చు, బట్ వాళ్ళు ఏం చేయకూడదా? కాకపోతే విచిత్రంగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. అయితే ఇక నాకేమనిపించింది అంటే ఖచ్చితంగా ఈ పాయింట్ చూసాక మళ్ళీ విష్ణుప్రియ పిఆర్ ఫ్యాన్స్ మీరు గౌతమ్ పిఆర్, మీకు విష్ణుప్రియ అంటే నచ్చదు, మీరు ప్రతిసారి టార్గెట్ చేస్తారు, మీకు నచ్చదు, ప్రతిసారి నెగిటివ్గా చెబుతారు. ఇలాంటి ఆట ఆడితే మరి నెగిటివ్గా చెప్పకపోతే పాజిటివ్గా ఎలా నెత్తిని పెట్టుకుని ఊరేగించుతారా? పెట్టండి, కామెంట్లు పెట్టేసింది. ఇవే మీరు పెట్టేది గౌతమ్ పిఆర్, విష్ణుప్రియ నచ్చదు, విష్ణుప్రియని టార్గెట్ చేస్తారు, ప్రతి వీడియోలో విష్ణుప్రియని అంటారు.
సో ఇవన్నీ పెడితే ఎంత ఎక్కువ మెసేజ్లు పెట్టినా, ఎంత ఎక్కువ కామెంట్లు పెట్టినా అంత ఎక్కువ రీచ్ కూడా ఉంటుంది కాబట్టి మీ యథావిధిగా మీ కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఆ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఓకే. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, ఈ ర్యాట్. ర్యాట్ ఏంటి, కన్నం పెడుతుంది. ఎక్కడ, ఇంట్లో ఉన్న కన్నాలే పెడతాయి ఎలకలు. అది ఒక పొలంలో ఉన్న, ఒక షాపులో ఉన్న, ఎక్కడున్న వాటి గుణం ఏంటంటే కన్నం పెట్టడం. ఈ సీజన్లో ఉన్న ర్యాట్ ఎవరు, రోహిణి, అవినాష్ టేస్టీ కూడా ఈ సీజన్కి ఏకం పెద్ద ఒక పెట్టడానికి, కన్నం పెట్టడానికి ఇది రెడీ అయిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ప్రేరణ, యష్మి, నిఖిల్ వాళ్ళందరూ వస్తారు కదా, అది వాళ్ళంతటా వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరూ యష్మి అండ్ నిఖిల్ అక్కడ కూర్చొని క్లియర్ చేసుకునే ప్రయత్నం. ఆయన పిలిచాడు ఆ అమ్మాయిని, 1 minute అనింది, వెళ్ళింది, కూర్చుంది, మాట్లాడుకుంది, లైవ్లో చేయదు, షార్ట్ అవుట్ చేసుకోవడానికి. సరే జరగడానికి డ్యామేజ్ జరిగిపోయిందనే విషయం అర్థమైతుంది, ఇంకా క్లియర్ చేసుకుందని ఎవరంతటా వాళ్ళు రియలైజ్ అయ్యి ఆ హగ్గులో సారీలు ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతూ ఉన్నాయి. అది మ్యాటర్. అంతే తప్ప వీళ్ళు మనకి టైం పాస్ అవ్వట్లేదే, మనం నామినేషన్లో లేవో, మనకి స్క్రీన్ స్పేస్ తగ్గిపోద్దేమో, ఇక్కడ ఏదో ఒకటి చెయ్యాలి, ఈ ఆవేశాన్ని, ఈ ఎమోషన్ని, మంచి ఎమోషనల్గా రియల్ ఎమోషన్స్ అన్నీ బయటపడ్డాయి అక్కడ వాళ్ళందరివి. వాళ్ళు వచ్చి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరూ చెప్పడంతో ఎవరి గేమ్ ఎట్లా పోతుందని అవన్నీ పడేటప్పుడు, ఆ ఫైర్ వచ్చేటప్పటికి ఇండివిజువల్గా ఆడాలంటే ఫుల్ ఫీడ్బ్యాక్, 100% ఫీడ్బ్యాక్ రావడంతో వాళ్ళు ఆట మార్చుకోవాలి, ఆ రియల్ ఎమోషన్స్తో గేమ్ చేంజ్ చేసుకుంటే ఓకే. ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉంటే వీళ్ళు వెంటనే చల్లార్చేసి, రండి మనం అంతా ఉమ్మడి కుటుంబం, మనంతా జగమంత కుటుంబం, ఇక్కడ కూర్చొని ఒకరికొకరు సారీలు చెప్పుకోండి, ఎట్లా చేసుకుంటూ పోతారంటే వీళ్ళకి పని పాట లేకుండా ఫస్ట్ వీళ్ళ ముగ్గురిని బయటికి లాగిస్తే బెటర్ అనిపించింది నాకు నిజంగా ఈ ర్యాట్ని అయితే మాత్రం. ఎందుకంటే ఆడియన్స్ చూసేది కూడా ఏంటి, ఫస్ట్ కామెంట్ పెట్టేది కూడా మీలో మీరు కొట్టుకు చావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని పెడతారు. ప్రోమోల కింద దేని కింద అని సరే మీరు చాలాసారి పెట్టి ఉంటారు, చాలాసారి చదివి ఉంటారు, అలా పెట్టిన దానికి లైక్ కూడా కొట్టుంటారు. అది ఎందుకంటే అక్కడ ఆర్గానిక్గా వచ్చే ఎమోషన్స్, ఆ ఫ్రెండ్షిప్లో, ఆ బాండింగ్లో, ఆ కోపాలు, తాపాలు, ఆవేశం, ఆనందం అన్నీ కూడా ఆర్గానిక్గా వస్తాయి కనుక, బ్యాక్ బిచ్చింగ్లు కావచ్చు, రైవలరీ కావచ్చు, నామినేషన్లు అప్పుడు పాయింట్లు, ఈ ఫైర్ అంతా ఫ్రస్ట్రేషన్, ఎవ్రీథింగ్ దానికోసం చూస్తారు, ఆ మసాలా కోసం, దానికోసం. అంతే తప్ప వాంటెడ్లీ రండి మనకి ఇప్పుడు కంటెంట్ ఇవ్వాలి, మనకి స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి, కూర్చొని కబుర్లు చెప్పుకుందాం, సారీలు చెప్పుకుందాం అంటే అసహ్యంగా ఉంటుంది అది. ఈ ర్యాట్ చేసే పని అది అంతా అయిపోయిన తర్వాత ఒక బాహుబలి హగ్గులకు రండి అని టేస్ట్ తెచ్చి అందరికి పిలిస్తే గౌతమ్ వాళ్ళందరూ దూరం నుంచి ఎలా చూస్తుండే, ఎందుకంటే ఇవి పులిహోర కబుర్లు కాకపోతే లెక్క. సో దానికోసం అని అయితే ప్రేరణ మొత్తానికి ఎటు చెప్పమన్నారు కదా, సరే నేను సారీ చెప్పేసింది హర్ట్ చేసినందుకనేసి ఆవిడ. అలాగే యష్మి కూడా సీత స్టేట్మెంట్, ఈ గాల్ని కూడా యూజ్ చేసుకోలేదని ఆవిడ కూడా ఒకసారి ఒకవేళ లేని కారణమే, మరి నువ్వు కాకపోతే ఎవరు కారణం. అలాగే నిఖిల్ కూడా ఎవరిని బ్లేమ్ చేయలేదు, సరే నా వల్ల కూడా ఏదైతే ఇదే ఉంది, బట్ ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ నేను కూడా ముందుకు వెళ్తున్నాను, ఇది అయిపోయి. ఇక నెక్స్ట్ వన్ తేజ ప్రాంక్. అది బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది, కంటెంట్ బాగుంది, ఆ ప్లాన్ చేసుకునే చేశారు. అది యష్మి కిస్ కోసం అన్నావు, అక్కడ ఫన్నీగా బాగుంది. అది ప్రేరణ వచ్చి తేజ ముద్దు అన్నావు, ఆ ముద్దు వద్దన్నావు అంటే యష్మి కిస్ అన్నావు, యష్మి కిస్ పెడుతుంది అన్నావు, ఆ స్విమ్మింగ్ పూల్ దూకితే పెడతావా, సరదా పడ్డాడు, ముచ్చట పడ్డాడు, ఇదంతా పక్క ప్రిపేర్డ్గా ప్లాన్ చేసుకుని ప్రాంక్ చేశారు ఇది. అలాగే యష్మి కోసం ఆయన ప్రేరణ ముద్దు పెడితే ఇలాగే సేమ్ ఇలాగే పెట్టి అంతా డ్రామా చేసిన బాగుంది, చాలా ఎంజాయ్ చేసినట్టుగా ఉంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనం చేసాం. అలాగే రోహిణి కూడా వకాలతా పుచ్చుకొని ఆ నిఖిల్కి కిస్ చేశాడని చెప్పడం, వకాలతా పుచ్చుకొని నేను పెట్టేస్తున్నట్టు నువ్వు వద్దామండో. అట్టుగా ఫైనల్గా ఆ తేజ డ్యాన్స్ అయితే మామూలుగా కాదు, కప్పు గెలిచినంత పండగ చేసుకున్నాడు, పొలంలో మొలకలు వచ్చేనాడు, రే మొలకలు మొలిసిన దానికి మీసాలు గుచ్చుకున్న దానికి కూడా తేడా లేదురా. అంతా ఓవరాల్గా ఈ సినారీ అంతా బాగా పండింది. కాకపోతే అక్కడ నిఖిలే ముద్దు పెట్టాడు, యష్మి పెట్టలేదనే విషయం ఖచ్చితంగా తేజకి తెలుసు. మరి నిఖిలే పెట్టాడని తెలిసినా తెలియకపోయినా యష్మి అయితే కాదనే విషయం తెలుసు అతనికి, ఎందుకంటే వీళ్ళు ముందు ప్లాన్ చేసుకుని మాట్లాడు, కాకపోతే కంటెంట్ ఇవ్వడానికి, ఎంటర్టైన్ చేయడానికి కానీ మాదిరిగా చేస్తారు, నో డౌట్. అదేదో ఫన్నీగా అనిపించింది. అలాగే నెక్స్ట్ వన్ అయితే యాక్టింగ్ చేశాడు ఆయన కూడా, ఏదో సీన్ పండింది కదా, బాగా పండింది కదా, వీకెండ్ దీని మీద ఎటు నాగార్జున అడుగుతారు కొద్దిగా స్క్రీన్ స్పేస్ కోసం, హడావిడి కోసం అని లెక్క. అలాగే ఇంకోటి ఏంటి, ఇక్కడ ఎవరిది రోహిణి, అవినాష్ మళ్ళీ డిస్కషన్ పెడతారు. ఏమంటే మీ ఇద్దరు మాటల్లో ప్రతిసారి నేను ఇన్వాల్వ్ అవుతానని ఫీల్ అవుతుంది, దానికి ఎందుకు అసలు నామినేషన్ల వరకు చిన్న విషయం కూడా చెప్పాను కదా, డోంట్ హెల్ప్ కరెక్ట్ అని చెప్పింది. అంటే ఆవిడకి ఎవరు విష్ణుప్రియకి ఎవరు చెప్పకూడదు, కరెక్ట్ చేయకూడదు, ఆవిడ మాత్రం అందరికీ మొహం మీద చెప్పేస్తున్నాడు, స్టార్టింగ్ చెప్పినాడు. అవినాష్ కూడా అవును నాకు మెగా చీఫ్ గారు అవినాష్ గారు అంటుందంటే ఇందా చెప్పాను కదా, ఆవిడని కరెక్ట్ చేయాలనుకున్నా, ఇన్పుట్స్ ఇవ్వాలనుకున్నా మీరు ఒక రాయి తీసి మీ పళ్ళు మీరు ఓడగొట్టుకున్నట్టు ఉంటుంది. ఇంకా వేస్ట్, మీరు ఎంత చెప్పినా మీరు ఫ్రెండ్ అనుకుంటారు, ఆవిడే తీసి పడేసింది. 8 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అని వీళ్ళు అనుకుంటున్నారు తప్ప బయట, బట్ ఆవిడ మాత్రం 2 నెలల పృథ్వీ నాకు ఎక్కువ ఆవిడ ఫీల్ అవుతుంది. వీళ్ళు ఎందుకు చెప్పుకోవడం, అదిగా గౌతమ్ అక్కడ పర్ఫెక్ట్ మాట అన్నాడు. ఇంకా ఎదుటి వ్యక్తి చెప్పేది విని అర్థం చేసుకుని చెప్పడం వేరు, వితండవాదం వేరు. వాళ్ళ నాన్నగారు చెప్పారు, వీకెండ్లో ఫ్రెండ్స్ చెప్పారు, అంటే ఒకటే సామెత ఇక్కడ తెలుగులో ఉంటుంది కదా, మొండోడు రాజు కంటే గొప్పడు అని. అంతే, ఇవే చెబితే అర్థం కాదు, ఆ ఆట పూర్తిగా అట్ట ఫ్లాప్ అయిపోతుంది, పాడు చేసుకుంటుందని చెబితే మీరు మా విష్ణుని పొగడరు, మా విష్ణుని టార్గెట్ చేస్తారు, 4 కామెంట్లు ఎక్కువే పెట్టండి, ఇవే కామెంట్లు.
వీడియోకి రీచ్ ఉంటుంది. గౌతమ్ పిఆర్ పెట్టండి, వీలైనంత ఎక్కువ పెట్టండి. అలాగే నెక్స్ట్ ఇక లాస్ట్ మెగా చీఫ్ టాస్క్ చాలా బాగుంది. టీ షర్ట్లు బొమ్మలు తొడగాలి. ఇది ప్యూర్లీ 100% సపోర్టింగ్ టాస్క్. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని కోఆపరేట్ చేసుకుని ఉంటే తప్ప టాస్క్ ముందుకు నడవదు. అలాంటి టాస్క్ పక్కగా ఈ పైనుంచి కోడిగుడ్లు పడినా, ఫ్లవర్స్ పడినా, ఈ పైనుంచి ఏ వచ్చినా, కాయిన్స్ వచ్చినా, ఏం వచ్చినా సరే ఇప్పుడు ఇదైతే టీ షర్ట్లు వచ్చినా ఏదైనా మల్ల యుద్ధాలు, ముష్టిఘాతాలు, లాక్కోడలు, పీక్కోడలు, ఫిజికల్ అన్నీ అయితే ఓవరాల్గా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఎవరి నుంచి కూడా నువ్వు ఫిజికల్ అయ్యావు, నువ్వు గిల్లావు, నువ్వు గిచ్చావు, నువ్వు తోసావు కంప్లైంట్స్ లేకుండా చక్కగా బ్రహ్మాండంగా ఆడారు. ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న ఫైర్ మళ్ళీ ఇలాంటి టాస్క్లు వచ్చినప్పుడు వచ్చేస్తాయి. కాకపోతే ఈ టాస్క్లో ఎట్లా అంటే బిగ్ బాస్ పక్కగా గేమ్ ఆడాడు. ఇక్కడ కేవలం పక్కగా ఫేవరెటిజం చూపించాడు. ఎవరిని తప్పించాలనుకున్నాడో వాళ్ళని తప్పించేసి, ఎవరిని కంటెండర్ చేయాలనుకున్నాడో వాళ్ళని కంటెండర్ చేసేసి అట్లా గేమ్ అయితే ముందుకు తీసుకున్నాడు. అది క్లియర్, నో డౌట్. అది ఎందుకు ఏంటి ఎప్పుడు ఎట్లా అనేది కూడా చెప్పుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే అవినాష్ మెగా చీఫ్ కనుక ఆయనే సంచాలక అన్నాడు. ఆయనే కంటిన్యూ చేయొచ్చు కదా, చేయలేదు. సరే పక్కన పెడదాం. ఇక ఫస్ట్ వన్ ప్రేరణ అనేది ప్రేరణ కోసం ఏంటది ఆమె టీ షర్టు. ఇక్కడ ఏంటి క్లియర్గా ఫస్ట్ ఆవిడ కూడా సారీ ఉంది కదా చేంజ్ చేసుకుంటాను అనేటప్పుడు బిగ్ బాస్ కూడా ఛాన్స్ ఇచ్చాడు. చాలాసేపు డ్రెస్ కంఫర్ట్ ఉండదు కదా ఆవిడ అడిగితే ఇక్కడ పృథ్వీ అబ్జెక్షన్ పెట్టాడు. అవినాష్ కూడా పాపం లేడీస్ కదంటే, యష్మి కూడా పాపం లేడీస్ వద్దు డ్రెస్ కంఫర్టబుల్ అంటే ఆయన ఉద్దేశం కూడా అదే కదా, డ్రెస్ కంఫర్ట్గా ఉండాలి లేకపోతే ఆడలేరు కదా అని ఉద్దేశంతోనే చెప్పాడు. బిగ్ బాస్ కూడా ఆమె డ్రెస్ చేంజ్ చేసుకునేంత వరకు లైవ్లో చాలాసేపు ఆపాడు. ఊరికి బజర్ మోగించకుండా ఆవిడ వచ్చాక ప్రిపేర్ అయ్యాక రెడీ అయ్యాక అప్పుడు చెప్పాడు. అయితే అక్కడ ఆయన అందులో తప్పే ఉంది ఆయన అవినాష్ అనే దాంట్లో లేడీస్ కదా కొద్దిగా, ఎందుకంటే ఆయన అబ్జెక్షన్ చాలా ఎక్కువ చేశాడు అక్కడ ఎవరు పృథ్వీ లైవ్లో. మరి అలాగైతే టీ షర్ట్లో పెట్టుకుంటారు, దాచుకుంటారా, నేను కూడా నా వరకు వచ్చి ఆపుతాను, అవన్నీ కొద్దిగా ఆలోచించాలి కదా. ఆ పోటీ అనేది కూడా అంతా ఓకే, నువ్వు ఫిట్ నేను ఫిట్ 100% ఓకేనా, డి అంటే డి అయినట్టు ఉండాలి తప్ప వాళ్ళు డిస్కంఫర్ట్గా ఉంటే నువ్వు ఆడేసి గెలిచేస్తా అదేముంటుంది, కిక్కే ఉంటుంది, మజా ఏముంటుంది. నాకు కంఫర్ట్గా లేదు ఆయన గెలిచేస్తాడు అన్నట్టు ఉంటే బాగోదు. అది సరే నువ్వు అంతా ఓకేనా, పర్ఫెక్ట్ అయినా, మిస్టర్ పర్ఫెక్ట్ రెడీయా, ఇప్పుడు రా తరబడు, నువ్వు ఓడిపోయినా పర్వాలా. వాళ్ళు ఎంతో కొంత కంఫర్ట్గా లేదు అనేటప్పుడు నువ్వు ఆడేసి గెలిచేసినా అది గెలుపు అనిపించుకోదు. చాలాసేపు అబ్జెక్షన్ అయితే చేసినాడు ఆయన లైవ్లో. సరే బిగ్ బాస్ కూడా మంచిగానే ఛాన్స్ ఇచ్చాడు. డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాక బజర్ మోగించి పెట్టాడు. సరే ఫస్ట్ రౌండ్ అయితే ప్రేరణ ఆ టీ షర్ట్ పడుతుంది కదా. ఇక్కడ యష్మి నబీల్ కాస్త లైట్గా చేసిన ఈ అమ్మాయి పృథ్వీ నబీల్ కాస్త లైట్గా ట్రై చేసిన డ్యామేజ్ చేయడానికి. యష్మి అయితే ప్యూర్ గేమ్ ఆడేసింది. గ్రూప్ గేమ్ కాదు, ఆయన అలాగా ఆడకూడదు, ఇండివిజువల్గా ఆడాలని చెలరేగిపోయి ఆడేసింది. మనం ఫస్ట్లో అప్పట్లో చూసాం కదా, ఏ మాటకు ఆ మాట అది మొన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పినట్టుగా పర్ఫెక్ట్లీ ప్యూర్లో చించి ఆరేయడం అంటారు కదా, అలా ఆడింది. ఏమాత్రం తగ్గలే. మిగిలిన వాళ్ళు అందరూ తగ్గారు. ఎందుకంటే మనం ఇప్పుడు చింపితే మళ్ళీ తర్వాత మనల్ని చింపుతారు. ఈ గేమ్ అలాంటిదే, తగ్గాలి, ఆచితూచి అడిగేయాలి, నెగ్గాలి కనుక అందుకే అందరూ ఆగారు. బట్ ఇప్పుడు మాత్రం నా ఫ్రెండ్ కాదు, పాడు లేదు, గ్రూప్ గేమ్ లేదు, ఇంక ఇచ్చి పడేయాల్సిందే, ప్యూర్ గేమ్ ఆడేద్దాం, ఎందుకు ఈ వారం వెళ్ళిపోతానని ఫిక్స్ అయిపోయింది ఆవిడ. అందువల్ల సరే ఉంటే ఉన్నా వెళ్తే వెళ్ళే ఉన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది లేక ఇచ్చి పడేసింది. ఆడింది, బ్రహ్మాండంగా ఆడింది. కాస్త నబీల్ ట్రై చేశాడు, పృథ్వీ కూడా ట్రై చేశారు. సో మంచిగా ఆడారు. సరే అవుట్ అయిపోయింది, ఆ అమ్మాయి చించి పడేశారు. తర్వాత ప్రేరణ కూడా అవుట్ అయిపోయింది. రండి చూసుకుందాం, తేల్చి పడేస్తాను, నేను చింపేస్తా, ఎవరు ఉండక్కర్లే, ఎవరిని వదలు, మీ సంగతి చూస్తానే ఫుల్ ఫైర్తో అనింది. వెంటనే ఆమె మాటలన్నీ విన్నాడు బిగ్ బాస్. వెంటనే ఆవిడ ఆవేశం మీద నీళ్లు జల్లేసి సంచాలకని పెట్టాడు. ఓకే సంచాలక పెట్టాడు. అప్పుడు అవినాష్ సంచాలకగా ఉంటూ ఆడాడు కదా, అట్లా నువ్వు ప్రొటెక్ట్ వద్దు, డ్యామేజ్ వద్దు అని చెప్పేసరికి బాగా డిసప్పాయింట్. అదేంటి బిగ్ బాస్ ఇదేంటి ఇట్లా అని చెప్పేసి, అది కరెక్ట్ కాదు అనిపించే. ప్రొటెక్ట్ వద్దు, డ్యామేజ్ వద్దు, పోనీ అదే కంటిన్యూ చేశాడా, తనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు పర్మిషన్ ఇవ్వడం, లేకపోతే కంట్రోల్ చేసి, ఇది కరెక్ట్ కాదు 100%. అలాగే తర్వాత ఇక్కడ నెక్స్ట్ వన్ సెకండ్ ఏమో గౌతమ్ కృష్ణ. ఏదైనా టీ షర్ట్ కూడా చించేశారు. ఎవరు రోహిణి, తేజ తప్ప అందరూ డ్యామేజ్. అయితే తేజది కూడా నా స్ట్రాటజీ అన్నాడు కానీ ఇతను చెప్పలేం. అక్కడైతే నా స్ట్రాటజీ అంటున్నాడు, కానీ అప్పుడే ఫస్ట్ టైం ఉన్నారే నా దగ్గర ఉంది చించుతాను, ఆగండ్రా చూపయ్యండ్రా అన్నాడు. సో ముందు చింపనయ్యండి అన్నాడు. మరి నిజమా అబద్ధం అనేది ఆయనకే తెలియాలి. లేకపోతే లైవ్లో మాత్రం చాలా గొడవ అయింది. యష్మి కూడా ఇక్కడే నువ్వు అబద్ధాలు ఆడుకో, అక్కడికి మాట ఇక్కడికి మాట అనుకో, నీ సంగతి నాకు తెలుసు, మనిషితో ఒక మాట ఆడుతున్నావు, వద్దు అనేసి అంటే ఫైనల్లీ తేజ కూడా సైలెంట్. అంటే అది నా స్ట్రాటజీ, అలాగంటే మీరు ఆగుతారు కదా అని అన్నాడు. కానీ అది నమ్మశక్యం లేకపోయి గౌతమ్ కూడా అర్థం కాలేదు, వీడు నాకు సపోర్ట్ చేశాడా డ్యామేజ్ చేశాడని కూడా పరిస్థితి అయిపోయాయి. సో ఫైనల్ ఆయన గౌతమ్ అన్న సరే వదిలేయండి, ఇంకెందుకు, నా టీ షర్ట్ చిరిగిపోయింది కదా ఇంకెందుకంటే అప్పుడు విష్ణుపేరు అంటే అట్లా కాదు, నీ గేమ్ గురించి కాదు ఆయన గేమ్ గురించి అడుగుతున్నామని చాలాసేపు డిస్కషన్ అయ్యింది గట్టిగానే. మరి ఏం చేసినది ఆయనకే తెలియాలి. అయితే ఇక్కడ ఏంటి గౌతమ్ కృష్ణ ఒక మాట అంటాడు, ఇదేంటి బిగ్ బాస్, ఇది అన్యాయం బిగ్ బాస్, ఇలాగా 10 మంది ఒకేసారి వేసేయచ్చు కదా,
అది కరెక్ట్ కదా. ఒక్కొక్కరిది ఇప్పుడు పేరు చెబితే ఫస్ట్లో ప్రేరణ వచ్చింది, ఆవిడని తప్పించడానికి అంతమంది ఫైట్ చేసే పరిస్థితి ఉంటుంది అందరూ. ఇప్పుడు గౌతమ్ వచ్చాడు, ఎక్కువ మంది ఇతనికి ఇద్దరు ఒకళ్ళు తప్ప, రోహిణి తప్ప మ్యాక్సిమం అందరూ డ్యామేజ్ చేయడానికి ట్రై చేశారు. సో ఇలా కాకుండా 10 మంది 10 దిక్కులు పడేస్తే కొట్టుకుంటారు, లాక్కుంటారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇచ్చి పుచ్చుకుంటారు, ఎట్లా జరిగి ఉండేది కదా. అంటే కావాలని చేశారు అక్కడ. అలాగే ఇంకోటి ఏంటి, ఆ తర్వాత కూడా గౌతమ్కి సంచాలకు కూడా ఇవ్వలే, ఎందుకంటే ప్రేరణ అయిపోయిన తర్వాత ఆమెను చేశాడు, గౌతమ్ అయిపోయిన తర్వాత ఇవ్వలే. అలాగే ప్రొటెక్ట్ చేయాలి, డ్యామేజ్ చేయకూడదు అని రూల్ పెట్టాడు ఇక్కడ క్లియర్గా డ్యామేజ్ చేయకూడదు అని చెప్పాడు. ఎందుకు, గౌతమ్ చేతులు కట్టేశాడు, వెళ్ళకూడదని పెట్టేశాడు కంప్లీట్గా. వెంటనే పృథ్వీ టీ-షర్ట్ నెక్స్ట్ రౌండ్లో వేశాడు, ఎందుకంటే డ్యామేజ్ చేయకూడదు అన్నాడు కదా. ఇంకా ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ ఏం చేస్తాడు, ఆయన కోసం చేస్తే డ్యామేజ్ కోసం వెళ్తాడు తప్ప ప్రొటెక్ట్ కోసం వెళ్ళడు. అందుకే నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, డ్యామేజ్ చేయకూడదు అంటే పృథ్వీ కోసం హెల్ప్ చేద్దామని పక్కగా ప్యూర్లీ 100% ఫేవరిజం చూపించాడు అని ఎవడిగానే అర్థమైపోద్ది. కాకపోతే ఎపిసోడ్ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, గౌతమ్ కృష్ణ ఏంటి వెళ్లకుండా అలా దూరంగా చేతులు కట్టుకున్నాడు అంటే చేతులు కట్టేసింది బిగ్ బాస్. పృథ్వీరాజ్ వచ్చినప్పుడు ఎందుకు ఈయన డ్యామేజ్ చేయడానికి వెళ్ళట్లా, వాళ్ళ ఫ్రెండ్షిప్ కాదు కదా అనిపిస్తుంది ఎపిసోడ్ చూస్తే. లైవ్లో చూస్తే క్లియర్గా అర్థమయ్యేది. సో ఆయనకి అలా కంట్రోల్ చేసి పడేశాడు. అలాగే ప్రేరణను కూడా సేమ్ కంట్రోల్ చేశాడు. ప్రేరణ గౌతమ్ ఇద్దరు కూడా ఇప్పుడు ఏంటి, లేదు వదిలేశాడు అనుకోండి మీరు డ్యామేజ్ చేసుకోవచ్చు అంటే అప్పుడు ఎంతమంది అటాక్ చేస్తారు, ఆయన మీరు డ్యామేజ్ చేస్తారు. ప్రేరణ, గౌతమ్, అవినాష్, తేజ, రోహిణి ఇంతమంది, గేమ్ వేరేలా ఉండేది. కానీ కావాలని బిగ్ బాస్ ఏంటంటే ఇలా సైడ్ చేసేసాడు కావాలని. ఇవే ఎందుకు ఇలా అన్ఫైర్ చేస్తున్నాడో అర్థం కాదు. మరి ఎవరిని గెలిపిద్దామని, పృథ్వీని కావాలనే పైకి తీసుకెళ్దాం పక్క ఫిక్స్ అయ్యి ఇప్పుడు అర్థమైంది ఈ గేమ్ చూసుకుంటే. ఇక్కడ తర్వాత మళ్ళీ విష్ణుప్రియ నిఖిల్కి ఏమో తెగ బతిమలాడడం, పృథ్వీకి సపోర్ట్ చేయి, పృథ్వీకి దింపదగా అనిపించింది. ఈవిడ కోసం ఈవిడ అడుగుతుందేమో అనుకుంటూ కాదంట, నాకే అసలే ఆయన పెనం మీద కూర్చున్నట్టు ఉంది. ఇప్పుడు ఎవరికి, నిఖిల్కి. నీ లిస్టులో పృథ్వీ ఉన్నాడా, సపోర్ట్ చేస్తావా చెప్పు, ఏం చెబుతాడు. ఎవరు అమ్మ ఇప్పటికే గ్రూప్ గేమ్ అనేసి నాకు పెద్ద పడిపోయింది ముద్ర, అవసరమా, నేను ఏం చెబుతాను, అప్పుడు వచ్చినప్పుడు చేస్తాను, వదలదే, ఆయన కోసమే చేయాలి అని లెక్క, ఎంతసేపటికి వదలదు. సరే థర్డ్ రౌండ్ ఇటు పృథ్వీ టీ-షర్ట్ వచ్చింది, అందుకే ముందే కంట్రోల్ చేస్తారు వాళ్ళిద్దరిని. ప్రేరణకి లేదంటే ఆ డ్యామేజ్ ప్రొటెక్ట్, అట్టకి ఇతనికి లేదని చెప్పడం. పృథ్వీ కూడా ఇక్కడ వచ్చి ముందు స్ట్రాటజీగా నాకు ప్రొటెక్ట్ అయితే ఎవరిది చేయను అన్నాడు. బట్ అవినాష్ పృథ్వీ ఇక్కడ పెనుగులాడారు, ఫైట్ చేశారు. ఆయన ఎంత అవ్వాలో అంత అవుతాడు కదా, ఆయన స్టైల్ తెలుసు కదా. అవినాష్ని కింద పడి మీద పడి పొర్లించేసాడు ఏకంగా. అట్టగా యష్మి, విష్ణుప్రియ కూడా బేభత్సమైన ఫైట్ చేశారు. అలాగే నబిల్, నిఖిల్ కంప్లీట్గా పృథ్వీకి సపోర్ట్ చేశారు, పూర్తిగా సపోర్ట్. ఇక్కడ నబిల్ ఇక్కడ ఎంత సపోర్ట్ చేశాడు చూసాం కదా, పృథ్వీ కళలో ఆనందం కోసం. మళ్ళీ ఆయన అవుట్ చేసినప్పుడు రియాక్షన్కి, ఇక్కడ వచ్చిన యాక్షన్కి మాట్లాడుకుందాం. మళ్ళీ ఆయన గురించి వచ్చేటప్పుడు ఏమంటాడు ఇక్కడ, మోటల్ టాస్క్లో నేను మాట ఇచ్చా, మెగా చీఫ్ చేయలే, వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి హౌస్లో సపోర్ట్ దొరకట్లే, ఆడియన్స్లో ఉందని లేక సపోర్ట్ చేస్తారు, ఓకే సంతోషం. తర్వాత ఏంటి, పృథ్వీ ఏమో సపోర్టింగ్ టాస్క్ నో ప్రాబ్లం, కాకపోతే అక్కడ వచ్చిన రియాక్షన్ గురించి మళ్ళీ చెప్పుకోవాలి. పృథ్వీ కూడా సంచాలకి అయిపోయాడు, ఇతను కూడా ఏంటంటే ప్రొటెక్ట్ డ్యామేజ్ రెండూ చేయకూడదు అన్నట్టు సెలెక్ట్ అయిపోయి కనుక సైడ్ చేసేస్తాడు అనుకుందాం. ఓకే అది కూడా మంచిది ఒక రకంగా. ఇతను డ్యామేజ్కి వెళ్తే అంతకుముందు అవినాష్ అంత ఏ రకంగా ఆల్రెడీ చూసాం కదా, ఆయన టీ-షర్ట్ కోసం వెళ్తే అదే రకంగా వెళ్తాడు కనుక ఆ రకంగా డ్యామేజ్ కాకుండా ఒక రకంగా మంచిదే. నువ్వు ఎటు కంటెండర్ అయిపోయావు కనుక పక్కన తప్పుకో ఇంకా లేక. సో మొత్తానికి ఇక్కడ ఆ ప్రేరణ, గౌతమ్ ప్రొటెక్ట్ డ్యామేజ్ రెండూ చేయొచ్చు. పృథ్వీ వెరసన అయిపోయాక, పృథ్వీని తీరానికి చేర్చేశాక, పృథ్వీని ఆ టాస్క్ నుంచి గెలిపించేశాక, చీఫ్ కంటెండర్ అయిపోయిన తర్వాత ప్రేరణ, గౌతమ్కి ఏమో మీరు ప్రొటెక్టివ్ చేయొచ్చు, డ్యామేజ్ చేయొచ్చు, రెండూ చేయొచ్చు. మరి ముందు ఎందుకు ఇవ్వాలా, ముందు పృథ్వీ కంటే ముందు ఎందుకు వాళ్ళిద్దరిని కంట్రోల్ చేశాడు, ఎందుకు అలా ఆపేస్తాడు నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైంది మెసేజ్ పెట్టండి. మరి ముందే ఇవ్వచ్చు కదా క్లియర్గా. కావాలనా ఆ అమ్మాయికి పూర్తిగా రెండూ వద్దన్నాడు ఫస్ట్ ప్రేరణకి, గౌతమ్ కృష్ణకి వచ్చేసరికి డ్యామేజ్ వద్దన్నాడు. సర్లే ఇంక రెండు అయిపోయిన తర్వాత, పృథ్వీ రౌండ్ అయిపోయిన తర్వాత, ఆయన చీఫ్ అయిపోయిన తర్వాత, టీ-షర్ట్ తొడిగేసిన తర్వాత అప్పుడేమో ఇక చేసుకోవచ్చు అంటే పృథ్వీని గెలిపించాలని ఫిక్స్ అయిపోయాడా. ఇది కాదు కదా, కరెక్ట్ కాదు కదా. బిగ్ బాస్ అంటే ఉన్న రెస్పెక్ట్ పోద్ది కదా ఇట్లా పార్షియాలిటీ చూపిస్తే. తర్వాత ఇంకా విష్ణు, యష్మి ఏ ఊరికే ఆవేశం టాస్క్లు ఆడారు కదా. ఆ అమ్మాయి కూడా క్యాజువల్గా అడిగింది విష్ణుప్రియ, నా గేమ్ ఎలాగుంది ఏంటి, బాగా ఆడానా లేదా అంటే, ఏంటి పోర్ట్రే చేద్దాం అనుకుంటే, ఏం ప్రూవ్ చేద్దాం అని లేకంటే, నేను క్యాజువల్గా అడిగానమ్మా, నాకు ఫన్నీగా అనిపించింది అంటే, ఏం చెప్పాలనుకుంటానని చెప్పు అని ఏదో ఫ్రస్ట్రేట్ అయిపోయింది. కానీ అంత ఫ్రస్ట్రేట్ అయిపోవాల్సిన పని లేదు, క్యాజువల్గా అడిగింది, చిన్న విషయం కోసం అనవసరంగా ఆవేశపడ్డారు, ప్రతిదానికి గొడవ పడతాం అనుకుని ఒకరికొకరు అనుకున్నారు తప్ప అంత పడాల్సిన పని అయితే లేదనిపించే. అలాగే నెక్స్ట్ వన్ అవినాష్ నబిల్తో చెబుతాడు కదా ఎపిసోడ్లో, నేను నీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటాడంటే, ఫస్ట్ అవినాష్ వచ్చి డీల్స్ కోసం ఇక్కడ కూడా ట్రై చేస్తే నబిల్ వద్దన్నాడు, అవసరం లేదు, నేను ప్యూర్లో ఆడుకుంటా, నా గేమ్ నేను ఆడుకుంటా, ఈ డీల్స్ పాడు అక్కర్లేదులే, నా 100% నేను ఇచ్చుకుంటా, నాకు నచ్చినట్టు నేను ఆడుకుంటానంటే, సరే నువ్వైతే నాకు మొన్న ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చా కూడా నా వంతుగా నీకైతే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. అదే రకంగా చేశాడు. అయితే ఇక్కడ ఇంకోటి మీరు ఎపిసోడ్లో గమనిస్తే, యష్మి వచ్చి అవినాష్కి
థ్యాంక్ యూ ఆటలో డ్రెస్ కొద్దిగా డిస్టర్బ్ అయిందని చెప్పి నువ్వు సెట్ చేసావు కదా, థ్యాంక్ యూ అని చెప్తే ఓకే అని చెప్పి ఆయన కూడా కాళ్ళకి దండం పెడతాడు కదా. డ్రెస్ కొద్దిగా అటు ఇటు చెదిరితే ఆయన వచ్చి సరి చేశాడు, దానికోసం ఆడితే థ్యాంక్స్ చెప్తే తిరిగి అతనే కాలు కోసం దండం పెడితే ఇలాంటి మంచి మైలేజ్ వస్తుంది, చూస్తారు మహిళా ప్రేక్షకులు అందరూ చూస్తారు కాబట్టి బాగా తీసుకున్నాడు అక్కడ స్టాండ్ లెక్క, అది తిరిగి ఆయన దండం పెట్టి ఇదంతా. అలాగే నెక్స్ట్ వన్ అంటే 4th రౌండ్ టేస్టీ తేజ. నిఖిల్, ప్రేరణ, రోహిణి, అవినాష్, గౌతమ్ ఇంతమంది సపోర్ట్ చేశారు. ఒక యష్మి నబేలు డ్యామేజ్ కోసం ట్రై చేశారు. మొత్తానికి బాగానే హడావిడి చేశారు. నిఖిల్ పట్టుకుని అడబరిగెత్తడు, ఆ స్విమ్మింగ్ పూల్ ఇటువైపు ఇటు పరిగెత్తి అడబరిగెత్తి స్విమ్మింగ్ పూల్ ఆ బస్తాల టాస్క్లు ఈ టాస్క్లు అతనికి తేజకి పూల్ చుట్టూ గేమ్ భలే కలిసి వస్తున్నట్టు ఉంది. ఫైనల్గా అతను కూడా కంటెండర్ అయితే అయిపోయాడు. మరి ఇక్కడ కూడా టేస్టీ తేజని సంచాలకి పెట్టలేదు, ఎందుకంటే పృథ్వీ ఆల్రెడీ చీఫ్ ఫస్ట్ అయిపోయాడు కనుక అనుకోవచ్చు. మరి మార్చలే, ఎందుకంటే వరుస మార్చాడు, అవినాష్ని మార్చాడు, ఇంకెవరైతున్నా ప్రేరణను మార్చాడు, తర్వాత ఎవరితోనో పృథ్వీని చేశాడు, 3 సంచాలకులు పెట్టాడు ఒక్కొక్కరు. ఒక గౌతమ్ కృష్ణకి టేస్టీ తేజకి ఇప్పుడు మరి ఎందుకో మరి సంచాలకి పెట్టలే. సరే మళ్ళీ టేస్ట్ తేజ కూడా ప్రొటెక్ట్ డ్యామేజ్ 2 ఇవ్వలే, ఇంకా పృథ్వీయే సంచాలక కంటిన్యూషన్, ఆయన కూడా మరి ఇంకెవ్వలే డ్యామేజ్ అవన్నీ. సరే నెక్స్ట్ నిఖిల్, యష్మిని ప్రొటెక్ట్ చేయను డ్యామేజ్ చేయనండి, కానీ ఆమె అడగలేదు కనుక రోహిణికి సపోర్ట్ చేస్తున్నాడు. యష్మి కూడా ఇండివిజువల్ ఆడుతానని బాగా ఆడింది, 100% ఇచ్చి పడేసింది. ఇలాగే మొత్తం సీజన్ అంతా ఆడుకొని ఉండుంటే వేరే లెవెల్లో ఉండేది. ఆ ఫేవరెటిజం, గ్రూపిజము, నా ఫ్రెండ్స్, నేను అలా అనుకోవడం వల్ల పాడైపోయాయి. బాగా ఆడింది. ఇక్కడ 5th రౌండ్ మరి యష్మి టీషర్ట్, అందరూ ఆల్మోస్ట్ ప్రొటెక్టే చేశారు. నిఖిల్, ప్రేరణ డ్యామేజ్ కోసం ట్రై చేశారు, మిగతా అందరూ. ఎందుకంటే గౌతమ్ కృష్ణ కూడా లైవ్లో చెప్పాడు మెగా చీఫ్ కాని వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాను అని చెప్పాడు, అందుకోసం ఆయన కూడా అలా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దీని తర్వాత కదా ఆమె అవినాష్ కోసం థ్యాంక్స్ చెప్పడం, ఆయన అన్నం బెడ్ మీద అంతా. సరే తర్వాత అవినాష్ టీషర్ట్ కంటెండర్స్ అయిన వాళ్ళు ఇక్కడ ప్రొటెక్ట్ డ్యామేజ్ చేయడానికి వీల్లేదని చెప్పేసి మళ్ళీ రూల్ మార్చాడు. ఇంకా అంటే రౌండ్కి ఆయనకు నచ్చినట్టు మార్చుకున్నాడు అంతే. ఆయన అనుకున్న వాళ్ళు గెలిపించాలి, లేని వాళ్ళు తప్పించాలి అన్నట్టుగా అయిపోయాడు. ఇంకా అలాగైతే సరే ఇక్కడ నిఖిల్, నబిలు, ప్రేరణ, విష్ణు అంతా కలిసి డ్యామేజ్కి ట్రై చేశారు. ఒక రోహిణి తప్ప ఎవరు చేయలేదు. లాస్ట్కి ఆ టీషర్ట్ 2 ముక్కలు చేసి లాస్ట్కి టీషర్ట్ కాస్త కచ్చి మిగిలింది ఆయనకి. అయితే అవినాష్కి అనిపించింది అక్కడ ఆజ్కైనా వద్దు ఉండాలి కదంటే వాళ్ళ ఫీలింగ్ అని, ఎందుకంటే 6 వారాల్లో 5 సార్లు ఏకంగా సేవ్ అయ్యావు, 2 సార్లు మెగా చీఫ్ అయ్యి ఇమ్యూనిటీ, ఒకసారి ఇమ్యూనిటీ షీల్డ్తో, ఒకసారి నామినేట్ షీల్డ్తో, ఒకసారి రోహిణి స్వాప్ చేయడంతో మొత్తం 5 సార్లు అయ్యి ఇప్పటికే ఇండియా బిగ్ బాస్లో రికార్డ్. అంటే ఈసారి 6వసారి కూడా మళ్ళీ అయిపోయి 3వసారి మెగా చీఫ్ అయ్యి 6వసారి ఇమ్యూనిటీ పొందేసి ఏకంగా బిగ్ బాస్ వరల్డ్ రికార్డ్ ఏమైనా క్రియేట్ చేద్దామని ప్రయత్నం చేసేదేమో అవినాష్. వాళ్ళకైతే అదే అనిపించి ఉండదు, ఎన్నిసార్లు ప్రతిసారి నువ్వే వచ్చేస్తాను లెక్క అంత కోపంతో చించి ఆరేసినట్టు ఉన్నారు ఆ టీషర్ట్ని. సరే నబిల్ టీషర్ట్, గౌతమ్ నబిల్ అడ్డుకుంటే అవినాష్ ఏమో నిఖిల్ ఆపేశాడు, ప్రేరణ, రోహిణి మొత్తానికి చించేశారు. చాలా కష్టపడి కిందపడి మీదపడి ఫైనల్గా చించేశారు. నబిల్ మాత్రం ఓకే ప్రేరణ గౌతమ్ది నేను చింపాను కాబట్టి చింపేశారు, లోపలికి వెళ్ళిపోయి తెగ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. రోహిణిది కూడా చింపాలనుకున్నా, ఓకే ఆవిడ కూడా చింపేసింది. అంటే గ్రూప్ గేమ్ ఇండివిజువల్ అని ప్రూవ్ చేసుకోవడానికే, గ్రూప్ గేమ్ కాదు ఇండివిజువల్ ప్రూవ్ చేసుకోవడానికే చింపేశారు, చేంజ్ అయిపోతున్నాడు లెక్క తెగ బాధపడ్డాడు. అంటే మరి ఏం చేసింది ఏంటి అంతకుముందు పృథ్వీ విషయంలో? అంటే పృథ్వీ కోసం ఈయన ఆడేయచ్చు, ఈయన లెక్కలు ఈయనకుంటే ఈయన అవసరాలు ఈయనకుంటాయా? అక్కడ ఎంత పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాడు, నాకు పృథ్వీకి నేను చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు చేస్తాను, పృథ్వీ వాళ్ళ అమ్మగారికి ఆ రోజు అడిగారు కాబట్టి హౌస్లో సపోర్ట్ అన్నది కూడా చేస్తాను. అంటే నీ లెక్కలు నీకుంటా, నీ అవసరాలు నీకుంటా, నీ దోస్తానాలు నీకుంటా, నీ గివప్, నీ రీపేలు అన్నీ నీవి నీకుంటాయి, మరి మిగతా వాళ్ళకి ఉండకూడదా? నీలాంటి అవసరాలు వాళ్ళకి ఉంటాయి, నీలాంటి లెక్కలు వాళ్ళకి ఉంటాయి. మరి వాళ్ళు చేస్తే క్రైమా, నువ్వు చేస్తే గేమా? ఏంటి నబిల్ ఇది కరెక్ట్ కాదు కదా. మరి నువ్వేం చేసావు? నువ్వు అప్పుడు పృథ్వీ కోసం ఎంత సపోర్ట్ చేసావు? ఆ మూలకి వెళ్ళిపోయి దాక్కుని దాచేసి కాపాడేసి ప్రొటెక్ట్ చేస్తావు కదా. నువ్వు తెప్పించాలనుకునే వాళ్ళందరికీ డ్యామేజ్ చేసావు కదా. పరిగెత్తి అడిదిరిగి లాగి గుంజి పీకి ముక్కలు చేసావు కదా. మరి నీలాగా వాళ్ళు గేమ్ ఆడారు, అంతే. తప్పే ఉంది ఇక్కడ. నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, నచ్చిన వాళ్ళకి తప్పిస్తారు. దానికోసం అంత ఫీల్ అయిపోయింది ఎందుకు? ఓకే ఎవరు లెక్కలు అనుకున్నది అనుకోవచ్చు కదా. సరే నెక్స్ట్ విష్ణుప్రియ టీషర్ట్, నబిల్, ప్రేరణ అయితే సపోర్ట్ చేస్తారు. మరి అక్కడ చెప్పాడు, మరి ఇక్కడ సపోర్ట్ మానేశాడా? ఎవరికి నచ్చితే వాళ్ళు చేస్తారు కదా. గౌతమ్ ఎటు చెప్పాడు కదా అందరికీ చేస్తానని లెక్క. ఇక్కడ కూడా ఈ నిఖిల్, రోహిణి డ్యామేజ్ కోసం ట్రై చేశారు. గౌతమ్, నిఖిల్, రోహిణి డ్యామేజ్ కోసం. అయితే తడిసిపోవడంతో చాలా కష్టమైంది చించడానికి కూడా. అయితే మీరు గమనిస్తే యష్మి ఈ విష్ణుప్రియ విషయంలో బజర్ కూడా చాలా వేగంగా మోగించాడు బిగ్ బాస్. చెప్పే కదా, మిగతా వాళ్ళు కాస్త టైం తీసుకున్నాడు కానీ వీళ్ళకి చాలా వేగంగా మోగించాడు. అంటే ఇంకా చిరిగిపోద్దేమో, ఇంకా టైం ఎక్కువ పడితే ఇంకా కాపాడేయాలి వీళ్ళ టీషర్ట్లు లెక్క చాలా ఎర్లీగా. మిగతా వాళ్ళకి మాత్రం మొత్తం చించేంత వరకు ఆగి అప్పటికే మొత్తం చీలికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఇట్లా కూడా జరిగినాయి. సో ఇవన్నీ సో అయితే లక్కీ అని చెప్పాలి. ఆమె తడిసిపోవడం వల్ల కూడా కొద్ది ప్లస్ పాయింట్ అయింది. ఇక లాస్ట్ రౌండ్ నిఖిల్, రోహిణి కనుక హౌస్ మేట్స్ డెసిషన్తో నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇక చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. యష్మి,
ప్రేరణ వర్సెస్ గౌతమ్ చాలా వేరే లెవెల్లో జరిగింది. అట్లాగే పృథ్వీ అండ్ రోహిణి వీళ్ళ గురించి కూడా డిస్కషన్ అయ్యాయి. పృథ్వీ వర్సెస్ గౌతమ్ చాలా గొడవలు అయ్యాయి. అవన్నీ చెబుతాం. మరొక వీడియో కూడా స్పెషల్ వీడియో అప్లోడ్ చేస్తాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మిస్ కాకండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.